నీ అవ్వ నీకు శాతనే కాదు ఓటేయకుంటే ఏమాయే సప్పుడు గంట ఇంట్లుండక అని ముసలోళ్ళని అన్నమనుకో గయ్యన లేస్తారు. వామ్మో వామ్మో ఓటర్ లిస్ట్లో నా పేరు లేదు, ఇక నేను సచ్చిన దాని కింద లెక్క అని ఒక అవ్వ శోకం పెడుతుంది. బతుకోపోయిన వాళ్ళంతా బస్ కిరాయిలు పెట్టుకోండి మరి సొంతూళ్ళకి పోతారు ఓటేస్తానికి. కానీ బగ్గా చదువుకున్న వాళ్ళు ఉండే హైదరాబాదులనే ఓటేయమంటే ఆస్తి రాసి ఏమన్నట్టు ఫీల్ అవుతారబ్బా. ఓ నెల రోజులు మోతమోగి ఇయ్యాల సప్పుడు బంద్ అయ్యింది. రేపు ఓట్ల మిషన్లు సెంట్రల్ రకు పట్టుకపోతారు. ఎల్లుండే ఓట్లు పొద్దుగాల 7 గంటలకెళ్ళి మాపటిలో 6 గంటల దాకా ఎప్పుడైనా ఎలికింకు రుద్దుకోవచ్చు. 33 జిల్లాలలో 35,000 పోలింగ్ సెంటర్లు పెట్టి 1,00,000 మీద మిషన్లు దించుతున్నారు. ఎలక్షన్ డ్యూటీలు ఉన్నోళ్ళు 80 ఏళ్ళు దాటిన పెద్ద మనుషులు ఓటేసిర్రు ముందే. సర్టెన్ షాప్స్, సర్టెన్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ ఉండొచ్చు, వేరే కంపెనీస్ ఉండొచ్చు. ఆ 13th నాడు పెయిడ్ లీవ్ ఇస్తలేదు. సో నేను మీ ద్వారా వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఈసీఐ ఆర్ వెరీ క్లియర్ that 13th has to be a paid leave. 17 సీట్లకు 525 మంది క్యాండిడేట్లు పోటీ పడుతుంటే అందులో 50 మంది లేడీ లీడర్లు. అంతటా ఫుల్ బందోబస్తు ఉంటది, పోలీస్ బలగాలు దిగినాయి. సెంట్రల్ కాడ లోపట బయట కెమెరాలు పెడుతున్నారట. ఏమైతుందో తెలుసుకుంటానికి. పైసలు వంచుతున్నారనో, మందు దాపుతున్నారనో, లొల్లులు అవుతున్నాయనో మతలబ్ అందితే ఎమ్మటే ఊరుకొస్తారట పోలీసులు. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇట్లా ఏదో ఒకటి గుర్తింపు కార్డు పట్టుకపోవాలి. ఎండలకు తక్లీఫ్ కాకుండా టెంట్లు వేసి నీళ్ళ సౌలత్ చేస్తారట. అయితే సోమవారం నాడు ఆన దంచు వాతావరణ శాఖ చెప్తోంది. The heat has come down a little bit. In any case, అరేంజ్మెంట్ ఎనీవే ఉంటాయి. ఇలా పొద్దునజావులనే వైన్స్లకు తాళాలు పడ్డాయి, బాలరు బంద్ అయినాయి, కళ్ళు దుకాణాలు మూత పడ్డాయి. ఓట్లు ఒడిచినాకనే తెరుస్తారు. అయితే మంచి పాలన కోరుకునే పద్మనాభరెడ్డి సార్ అసంటి వాళ్ళు ఏమంటున్నారంటే 14 నాడు ఆఫీస్కి వచ్చినప్పుడు వేలి మీద మార్క్ ఉంటేనే 13 సెలవు అని పెట్టండి. హోటళ్లు, షాపింగ్ మాల్లు, సినిమా టాకీస్లలో డిస్కౌంట్లు, ఆఫర్లు పెడతానన్నా ఓటేస్తారని మనోళ్ళ ఆపొచ్చానా. చివరకు వైన్ షాపులలో కూడా ఆ మార్కు చూపిస్తే 14 నాడు నెక్స్ట్ డే కొద్దిగా రిబేట్ ఇవ్వడం. సోమవారం నాడు అందరు తప్పకుండా ఓటేయ్యి, మీకు నచ్చిన వాళ్ళని పార్లమెంట్ కు పంపుండ్రి.